హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గోపి. ఈ వీడియో వచ్చేసరికి అయితే మనకు గోవాలో బాగా బీచ్ దగ్గర. సో నైట్ టైం అయితే బాగా బీచ్లో షాక్స్ అని అలా పెడతా ఉంటారు. చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్. మేమైతే శామ్ షాక్ వైపు నుండి బ్యాక్ సైడ్ నుండి వెళ్ళాము. ఇక్కడైతే మనకి ఫుల్ మ్యూజిక్ సాంగ్స్ అన్నీ అయితే పెట్టి ప్లే చేస్తారు. డ్యాన్సెస్ ఆడావిడిగా ఉంటుంది బాగా. ఇదైతే మేము మా ట్రిప్లో గోవా టూర్లో లాస్ట్ డే అయితే వెళ్ళాము. లాస్ట్ డే నైట్ ఇంకా షాక్ బయట అయితే ఇలాగా చైర్స్ లాగా పెట్టి టేబుల్స్ అరేంజ్ చేస్తారు. ఆ షాక్ దగ్గర కూర్చోవాలన్నా మనం మినిమం ఇంత బిల్ చేయాలని ఉంటుంది. సో ఈ శామ్ షాక్ దగ్గర అయితే వాళ్ళు 1500 చేయాలన్నారు మినిమం. ఈ మినిమం బిల్ అనేది డేస్ని బట్టి షాక్స్ని బట్టి కూడా వ్యారీ అవుతుంటుంది. సో ఒక్కొక్కటి లెక్కన వీడైతే 1500 చేయాలన్నాడు మినిమం. గోవాలో వచ్చేసరికి ఈ బీచ్ అయితే మస్ట్ విజిట్ చేయాలి. బాగా బీచ్ చాలా ఫేమస్. వినే ఉంటారు మీరు, చాలా వీడియోస్లో కూడా ఇవి చూస్తారు. ఇంకా గోవాలో నేనైతే ఓన్లీ బ్యాచులర్స్నే కాదు, కపుల్స్ని, ఫ్యామిలీస్ని కూడా చూసా. చాలా చిన్నపిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు చాలామంది అయితే. ఈ షాక్స్ వచ్చేసరికి ఇంకా మనకి ఆల్మోస్ట్ మిడ్-నైట్ 12-1 దాకా ఉంటాయి అనుకుంటా. ఇంకా ఎక్కువ టైం ఉండొచ్చు. నేనైతే ఇంకా ఫ్యామిలీతో కపుల్గా వచ్చాను కాబట్టి 10-10:30కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి వచ్చాను. ఇంకా అప్పటికి ఫస్ట్ సెకండ్ డే కూడా ఈ బీచ్కి అయితే వచ్చాను. మీరు ప్రీవియస్ వీడియోస్ అయితే నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. డే 1, డే 2, అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్, గోవా ఎయిర్పోర్ట్ కూడా. ఎవరైనా మిస్ అయి ఉంటే చూడండి. సో ఇంకా నేనైతే లాస్ట్ డే ఈ షాక్లో ఒకదానికైతే వెళ్దామని ఫిక్స్ అయ్యి ఇంకా ఫస్ట్ చూసా. కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే వేరే అంత అనిపిలా. చూస్తున్నారు కదా, ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఫైనల్గా అయితే ఆ శామ్ షాక్కే వెళ్ళా. అక్కడే మంచిగా అనిపించింది. మినిమం 1500 బిల్ చేయాలన్నాడు కాబట్టి ఇంకా అక్కడికైతే ఫిక్స్ అయ్యి వెళ్ళాను. ఇంకా ఫైనల్గా అయితే శామ్ షాక్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఒక టేబుల్ అయితే తీసుకున్నాం. 1500 మినిమం అన్నాడు. ఇక్కడైతే మొత్తం డబల్ రేట్స్ ఉంటాయి. మీకు జనరల్గా అక్కడ గోవాలో రెస్టారెంట్లో ఉండే రేట్ కన్నా కంప్లీట్ ఆల్కహాల్ కానీ లేకపోతే బిర్యానీ ఏదైనా కానీ స్టార్టర్ కానీ మొత్తం డబల్ రేట్ ఉంటుంది ఇక్కడైతే. సో 1500 అయితే మన వల్ల కాదని నేను అనుకున్నా, కానీ చాలా ఈజీగా అయిపోయింది. ఒక 2 బిర్యానీ స్టార్టర్స్కి అయిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా, ఇది లోపల డ్యాన్స్, ఇక్కడ మొత్తం సాంగ్స్ హడావుడైతే ఉంటుంది. ఇంకా నా బడ్జెట్ ప్లాన్ అయితే నేను అప్ అండ్ డౌన్ ఫ్లైట్లోనే వచ్చాను. సో ఫ్లైట్ మళ్ళీ రిసార్ట్లో రూమ్ తీసుకున్నా. అది ఒక 2 డేస్ ప్లస్ మళ్ళీ ఇంకొక డే అక్కడ ఎక్స్టెండ్ చేసాము. సో కంప్లీట్గా 3 నైట్స్ ప్లస్ 4 డేస్. సో ఫ్లైట్కి కానీ లేకపోతే రిసార్ట్కి కానీ మళ్ళీ ఈ షాక్ ఇలా అవుట్ సైడ్ ఫుడ్ వీటన్నిటికైతే కలిపి నాకు ఆల్మోస్ట్ 35,000 దాకా అయింది ఇద్దరికి. ఎక్కువ అయింది అనుకుంటున్నా. ఇంకైతే రిటర్న్ అయిపోయాము బాగా బీచ్ నుండి. మొత్తం ఇదైతే టిటోస్ లేన్ రోడ్డు. సో ఇక్కడైతే బాగా జాగ్రత్తగా ఉండాలంటారు. చూస్తున్నారు కదా, రష్యన్ వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా రిసార్ట్ కూడా ఇక్కడ దగ్గరలోనే 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.